కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. ఆరోగ్యం అనగానే మనకు గుర్తొచ్చేవి జిమ్ములు, యోగా, డైట్ చార్ట్లు. కానీ మీరు చేసే ఒక చిన్న పెయింటింగ్ లేదా మీరు హుషారుగా పాడే ఒక పాట మీ ప్రాణాలను కాపాడుతుందని మీకు తెలుసా? ఇది ఏదో కవిత్వమో లేక ఓహో కాదు. ఆధునిక వైద్య శాస్త్రం నిరూపిస్తున్న పచ్చి నిజం. మనం రోజు పరుగుల ప్రపంచంలో బతుకుతున్నాం. ఈ క్రమంలో మనల్ని మనం మర్చిపోతున్నాం. కానీ మన శరీరంలోని రక్త కణాల్లో ఉండే ప్రోటీన్లను ఈ కళలు ఎలా మారుస్తాయో, అవి మనల్ని భవిష్యత్తులో వచ్చే భయంకరమైన వ్యాధుల నుండి ఎలా కాపాడుతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మీ జీవితాన్ని మార్చే ప్రోటియోమిక్స్ రహస్యం దాగి ఉంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు సుమారు 10 ఏళ్ల పాటు 6,000 మందిపై ఒక సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాలు వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. నెలకు కనీసం ఒక్కసారి ఏదైనా మ్యూజియంకి వెళ్ళినా, కచేరీ విన్నా లేదా థియేటర్లో నాటకం చూసినా వారిలో అకాల మరణం సంభవించే అవకాశం 31% తగ్గుతుందని తేలింది. మనం కళల్లో మునిగిపోయినప్పుడు మన మెదడులోని హిప్పో క్యాంపస్ ప్రాంతం చురుగ్గా మారుతుంది. ఇది మన జ్ఞాపక శక్తిని, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. కళల వల్ల మనలో కలిగే అద్భుత భావన మన శరీరంలో సైటోకిన్స్ అనే ప్రోటీన్ల స్థాయిని తగ్గిస్తుంది. సైటోకిన్స్ పెరిగితే శరీరంలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. తద్వారా టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు వస్తాయి. అంటే కళలు నేరుగా మన బయోలాజికల్ సిస్టమ్ను రిపేర్ చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో ఉన్న అత్యంత కీలకమైన పదం ప్రోటియోమిక్స్ గురించి మాట్లాడుకుందాం. జన్యుశాస్త్రం మనకు పుట్టుకతో వచ్చే ముప్పుల గురించి చెప్తే, ప్రోటియోమిక్స్ మన శరీరంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్తుంది. మన శరీరంలో లక్షలాది ప్రోటీన్లు ఉంటాయి. ప్రతి ప్రోటీన్కి ఒక నిర్దిష్ట బాధ్యత ఉంటుంది. ఇన్సులిన్ ఒక ప్రోటీన్, అది షుగర్ను నియంత్రిస్తుంది. కొల్లాజెన్ మరో ప్రోటీన్, అది చర్మాన్ని కాపాడుతుంది. సాధారణ రక్త పరీక్షలో మనకు కేవలం 10-20 అంశాలే తెలుస్తాయి. కానీ ప్రోటియోమిక్స్ ద్వారా మన రక్తంలో ఉన్న వేలాది ప్రోటీన్లను ఒకేసారి స్కాన్ చేయొచ్చు. దీనివల్ల మీకు 10 ఏళ్ల తర్వాత రాబోయే అల్జీమర్స్ లేదా గుండెపోటు లక్షణాలు ఇప్పుడే తెలిసిపోతాయి. కళలు ఈ ప్రోటీన్ల నిర్మాణాన్ని పాజిటివ్గా మారుస్తున్నాయని పరిశోధకులు కనుక్కున్నారు. మీరు పాటలు పాడుతున్నప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడమే కాకుండా రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే న్యాచురల్ కిల్లర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. బ్రష్తో క్యాన్వాస్పై రంగులు వేస్తున్నప్పుడు మన మెదడు ఫ్లో స్టేట్లోకి వెళ్తుంది. ఇది ధ్యానంతో సమానం. ఈ స్థితిలో మెదడు ప్రోటీన్ల ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతాయి. డాన్స్ వల్ల మెదడులో కొత్త న్యూరాన్లు పుడతాయి. దీనిని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇది పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులను దరిచేయరనేయదు. ఆరోగ్యం అంటే కేవలం చేదు మాత్రలు మింగడం కాదు, మనస్సుకి నచ్చిన పని చేయడం. డాక్టర్లు ఇప్పుడు సోషల్ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. అంటే మందులతో పాటు రోజు 15 నిమిషాల పాటు ఏదైనా కళా ప్రదర్శనలో పాల్గొనమని చెప్తున్నారు. వారానికి కనీసం 3 గంటలు ఏదైనా సృజనాత్మక పనికి కేటాయించండి. మంచి ఆహారం, నిద్రతో పాటు ఆనందం అనే ప్రోటీన్ టానిక్ కూడా అవసరం. త్వరలో రాబోయే ప్రోటియోమిక్స్ పరీక్షల పట్ల అవగాహన పెంచుకోండి. కళా పోషణ ఉన్న చోట అనారోగ్యం దరిచేరదు. ఇది ల్యాబ్లో శాస్త్రవేత్తలు నిరూపించిన సత్యం. కాబట్టి మీ పాత గిటార్ను బయటకు తీయండి, మళ్ళీ రంగులు కొనండి, హుషారుగా స్టెప్పులు వేయండి, పాటలు పాడండి. మీ రక్తం, మీ ప్రోటీన్లు, మీ ప్రాణాలు మీతో పాటు చురుగ్గా ఉంటాయి. కళలతో ఆరోగ్యంగా కలకాలం కళకళలాడుతూ ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. కామెంట్లో మీ అభిప్రాయాలు పోస్ట్ చేయండి. ఇలాంటి వ్యాసాలను iDhatri.com వెబ్సైట్లో చదవండి.